హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ సుందరకాండ మూవీ రివ్యూ చెప్పడానికైతే వచ్చేసాను. బేసిక్గా సుందరకాండ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు నారా రోహిత్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఆన్ స్క్రీన్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అది కానీ. సో సుందరకాండ మూవీ కూడా సేమ్ అట్లానే ఉంది. ఆయన చూస్తుంటే లైక్ మన ఇంటి పక్కన కుర్రాడు, మన కుర్రాడు అన్నట్టుగా అనిపించే ఒక మంచి ఫీల్తో ఉందన్నమాట సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయానికి వస్తే, కథ అయితే చాలా బాగుంది. అంటే రెగ్యులర్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచించి కొన్ని డైలాగ్స్ కానీ అవి కానీ చాలా మనకి హార్ట్కి టచ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మనకి తెలుసు ఒక 30 years దాటిందంటే ఒక పర్సన్కి పెళ్ళి కాకపోతే ఎటువంటి అవమానాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం ఈ మూవీలో చూస్తూ ఉంటాం జనరల్గా. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ నచ్చాలి అంటే మనకి ఒక పర్టికులర్గా కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ నారా రోహిత్ గారు కూడా పర్టికులర్గా ఒక అమ్మాయి నచ్చాలి అంటే ఒక క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఆ క్వాలిటీస్కి తగ్గ అమ్మాయి మరి వచ్చిందా రాలేదా అన్నదే స్టోరీ అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే శ్రీదేవి గారిని ఒక చిన్నతనంలో లవ్ చేస్తారనమాట. లవ్ చేసిన తర్వాత ఇంకా చిన్నతనం అంటే ఆ ఏజ్లో లవ్ అని మనకి తెలియని వయసులో అటువంటి లవ్, ఎఫెక్షన్ ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఆ అమ్మాయిలో చూసిన క్వాలిటీస్ అటువంటి క్వాలిటీసే కావాలి అమ్మాయిని. తర్వాత వెతుకుతూ ఒక 30 ఏళ్ళు దాటేస్తాయి. తర్వాత ఫైనల్లీ ఒక అమ్మాయి వస్తుంది, తనే విరాటి వగాని. సో తనలో ఈ 5 క్వాలిటీస్ చూసిన తర్వాత తనతో దగ్గర అవ్వడానికి ట్రై చేసి తర్వాత అసలు ఏమైంది, అసలు ఈ విరాటి వగాని ఎవరు, అసలు శ్రీదేవికి విరాటి వగానికి ఏంటి సంబంధం, అసలు ఇవన్నీ మొత్తం ఈ కథలో ఉంది. సో డైరెక్టర్ మంచి స్క్రీన్ ప్లే, మంచి ప్రెజెన్స్తో చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే సినిమాలో మనకి ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో సెకండ్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. మనకి ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు నిజంగా వీళ్ళిద్దరూ ఎవరు అన్న ఒక మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు చూడండి, అటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అని చెప్పాలి. వెళ్ళి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. మనందరం ఎప్పటి నుంచో నారా రోహిత్ గారికి ఒక మంచి కంబ్యాక్ లేదు, మనం ఆయన మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ. సో నారా రోహిత్ గారి ఫ్యాన్స్ అందరికీ అయితే ఫుల్ మీల్స్ పెట్టేశారని చెప్పాలి. ఎందుకంటే మంచి కంబ్యాక్తో ఈ సినిమా సుందరకాండ అయితే రిలీజ్ చేశారు. చాలా బాగుంది. ఆఫ్టర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీదేవి యాజ్ ఏ హీరోయిన్గా స్టార్ట్ చేసింది. లిటరలీ అది వండర్ఫుల్ అని చెప్పాలి. విరాటి వగాని కూడా ఆల్రెడీ తను చాలా మూవీస్ చేస్తూ ఉంది, అలాగే యాడ్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో బేసిక్గా శ్రీదేవి గారిని మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూడటం అంతే అద్భుతంగా, అంతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓవరాల్గా సినిమా కూడా మంచి కామెడీ టైమింగ్తో చాలా బాగుంది. అండ్ సత్య పర్ఫార్మెన్స్ గురించి మనందరూ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీదకి వచ్చారు అంటే మనం కడుపుబ్బ నవ్వాల్సిందే, మనకి కడుపులో నొప్పి రావాల్సిందే, అంత బాగా నవ్విచ్చేస్తారు. అటువంటి మంచి కామెడీ టైమింగ్తో, మంచి లవ్ ఫీల్తో, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ సుందరకాండ అయితే రిలీజ్ అయిందనమాట. సో డెఫినెట్లీ మీరు కూడా ఇటువంటి సుందరకాండ, ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక చూడాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి మన మహామ్యాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5 అయితే ఇస్తాము. సో మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.